హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ లాక్స్. ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ సలాడ్ విత్ హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్. మనం కస్టర్డ్ పౌడర్ బయట షాపుల్లో తీసుకుంటూ ఉంటాం కదా, కొనుక్కొచ్చుకుంటాం. అది మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ప్రిపరేషన్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 ఎలాచి యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకుంటే ఇలా ఫైన్గా పౌడర్ తయారవుతుంది. ఇలా తయారయ్యాక ఇందులో ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ హాఫ్ కప్పు, ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. నేనైతే అమూల్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు. ఓకే, ఇలా యాడ్ చేసుకొని కలర్ గురించి చాలామంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. అది ఆప్షనల్. పసుపు కానీ ఫుడ్ కలర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. కానీ పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీ కదా, మన ఇంట్లో ఉన్న పసుపు యాడ్ చేసుకుంటే. సో ఒకసారి మిక్సీ చేసుకుంటే ఇలా పౌడర్ తయారైపోతుంది. అవన్నీ యాడ్ చేసి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ మనం షాపుల్లో తెచ్చుకునే కస్టర్డ్ పౌడర్ లాగే ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ తోటి కస్టర్డ్ తయారు చేసుకున్నాం. ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్. ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ బాగా బాయిల్ అయ్యాక చూడండి, ఇలా పొంగు వచ్చేటప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక పొంగు రానిచ్చి మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని, ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పడుతుంది ఇది ఉడకటానికి. కొంచెం దగ్గర పడుతుంది చిక్కగా అయ్యాక. ఇది ఒక చిన్న టిప్పు, కుంకుమ పువ్వు. హోటల్లో మనకి కుంకుమ పువ్వు యాడ్ చేస్తారు యాక్చువల్గా, అప్పుడు భలే టేస్ట్ వస్తుంది. సో ఒక 4-5 రెబ్బలు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. కానీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది కస్టర్డ్ తయారు చేసుకోవటం. ఇప్పుడు నేను దాన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. మరీ చిక్కబడినాయికండి. చిక్కబడితే మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది మరి గట్టిగా అయిపోయి ఉండలుగా అవుతుంది. ఇలా కొంచెం లూజ్గానే ఉంచి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చల్లారాక, ఒక 5 మినిట్స్ చల్లారాక మనం ఫ్రూట్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. కివి, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మిక్స్ చేసుకోండి. జామకాయలు, గ్రేప్స్, దానిమ్మ గింజలు, బనానా, యాపిల్. ఇలా మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తే చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎవరైనా ఇలా తయారు చేసుకొని తినేయచ్చు ఈజీగా. పిల్లలకు కూడా పెడితే చాలా హెల్దీ. ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.